మనము గుడుగు శ్రీనివాస్ ముదిరాజ్ ఫిషర్మెన్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ వారితో మాట్లాడుతున్నాము. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ రాష్ట్రంలో కీలకంగా మత్స్య సంఘాల గురించి చాలా ప్రావీణ్యం ఉన్నది. అంతేకాకుండా ప్రతి నిత్యము ప్రజల్లో సొసైటీల నుంచి మమేకమై రిజర్వాయర్ల మమేకమై చేస్తుంటారు. ఈ రోజు ఈ ముదిరాజు 5 ఎకరాల కోకాపేటలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతోని సన్మాన కార్యక్రమం పెడుతున్నారు. దీని గురించి వివరించండి. ముందుగా ఈ రాష్ట్రంలోని మత్స్య కార్మికులందరికీ పేరుపైన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా విలువైన విధానంలోనే ఈ రోజు రాష్ట్రంలోని ముదిరాజులకు ఎంతో కొంత మేలు చేసి దశాబ్దాలుగా వెనుకబడి అనగారి ఇబ్బందులు పడుతున్న వారిని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజు గారిని అధ్యక్షుడిగా చైర్మన్ గా నియమించడం జరిగింది. వారి ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన బీసీఏలు తీసుకువచ్చి బీసీఏ అందజేసే విధంగా ముందుకు పోవాలనే ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం కొనసాగుతుంది. దాన్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు అనే వాళ్ళు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా ముందు చెప్పాలి. నిజంగా స్వాగతించే వాళ్ళు ఏదంటే ఈ మాట మీ దగ్గర నుంచి రాకూడదు. విచ్ఛిన్నము అంటే మేలు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలోని ముదిరాజు మత్స్య కార్మికులకు కానీ ముదిరాజు విద్యార్థులకు కానీ ముదిరాజు యువకులకు కానీ మేలు జరుగుతున్నప్పుడు ఆ మేలు జరగకుండా అడ్డుకట్ట వేసినప్పుడు మాత్రమే అది విచ్ఛిన్నమైంది. కానీ బుర్ర జ్ఞానేశ్వర్ గారి అధ్యక్షత ఉన్న కార్పొరేషన్ చేసే ప్రయత్నము ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరినీ మత్స్య కార్మికులందరినీ ఉపదుకుని తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసి గతంలో జరిగిన నష్టాన్ని ఇక ముందు నష్టం జరగవద్దనే ప్రయత్నంలో భాగంగా అందరినీ ఏకం చేసి మాట్లాడుతూ ఉంటే ఇది విచ్ఛిన్నం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ 2009 బీసీఏ ఇచ్చింది. ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీఏ పొందుపరచడం జరిగింది. దానిని సాధించుకోవాలి, దాని ఫలాలు మన విద్యార్థులు యువకులు అందాలనే ఉద్దేశంతో బుర్ర జ్ఞానేశ్వర్ గారు చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా మొన్న రాష్ట్రంలో ఉన్న ముదిరాజు సంఘాలందరినీ కూడా ఏకం చేసి టోల్ ప్లాజాలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా ఈ రాష్ట్రంలోని ముదిరాజులకు యువతకు మంచి పిలుపునివ్వడం జరిగింది. ఏకంతో ముందుకు పోతాయి, ఈ ఏకంతోనే మనం ఐక్యత చాటుకుంటాం, ఈ ఏకంతోనే మనం రానున్న తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది. అంతేకాదు పిలుపునిచ్చిన తర్వాత ఈ రోజు 21వ తారీఖు 19వ తారీఖు మీటింగ్ జరిగింది కాబట్టి ప్రపంచ మత్స్య దినోత్సవం జరుగుతుంది. ఈ ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకొని రాష్ట్రంలోని ముదిరాజు మత్స్య కార్మికులు ఈ రాష్ట్రంలో 6,000 పైచీలకు ముదిరాజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉంటే 4,500 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ముదిరాజుల అధ్యక్షులుగా ఉన్నవి. ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మంది మత్స్య కార్మికులు ఉంటే 3.5 లక్షల పైచీలకు ముదిరాజు మత్స్య కార్మికులు గారు ఈ మత్స్య కార్మికులకు పిలుపునియాలి, ఈ మత్స్య కార్మికులకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సన్మానం చేసి మత్స్య కార్మికులను ఏకం చేయడం విచ్ఛిన్నమా? విచ్ఛిన్నం అంటే ఏంటి? 3.5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో ముందుకు పోతూ అది చేసుకుంటూ వస్తున్న క్రమంలో విచ్ఛిన్నం అనే మాట అనటమే సరికాదు. ఈ స్థలం ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రంలో ఫిష్ సూడ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకు దాన్ని ఉత్పత్తి పెంచితే మన ముదిరాజు కమ్యూనిటీకి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చేపల పెంపకం పెంచి దాన్ని అభివృద్ధి చేసేటట్టు చేయాలి. 12 సంవత్సరాలుగా ఎందుకు చేయకుండా ఇచ్చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ముదిరాజు యువత మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు యువతకు ఉపాధి కలుపుతుండే వివిధ జిల్లాల్లోని కొన్ని ల్యాండ్స్ ఇచ్చేసి ఉత్పత్తి చేస్తే వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా టుడేనా కూడా వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయించి చేపల ఉత్పత్తి నాణ్యత లేని చేపలు వేసుకుంటూ ఇది చేస్తున్నందుకు మీరు
కష్టపడి చేసి డిఎఫ్ఓ గారిని వాళ్ళందరినీ అలర్ట్ చేసి కలెక్టర్ గారిని అలర్ట్ చేస్తున్నారు. శిశువుడు ఉత్పత్తి కేంద్రాలు ముదిరాజు యువతకి ఎందుకు ఇస్తలేదు? నిజంగా ఇదైతే బాధాకరం. 10-12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని అవకాశాలుండి ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా, మరోవైపు పెన్నా నదులు పారుతున్న ఈ ప్రాంతంలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో సరిపోయే సీడును మనం ఇక్కడ నుంచి సరఫరా చేయవచ్చు. ఆల్రెడీ మనకు రాష్ట్రంలో 22 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. రాజేంద్ర నగర్ ఉన్నాయి, వేరే వేరే ప్రదేశాలలో గవర్నమెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఉత్పత్తి కేంద్రాలు ఇచ్చిన ముదిరాజులు బాగుపడతారు కదా. అది ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన విధానం ఏంటంటే వాటిని కొందరికి కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రభుత్వం ఉత్పత్తి కేంద్రాల్లో నీరు గార్చి ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాల్లో చేప పిల్లలు తయారు కాకుండా చేసి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి కదా, తద్వారా లాభాలు పొందాలనే కుటిలయత్నంలో భాగంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను వేటిని కూడా అప్రమత్తం చేయకుండా నామమాత్రంగా నడుపుకుంటూ అక్కడ చేప పిల్లలు పెంచకుండా తయారు చేయకుండా ఈ రాష్ట్రానికి ఉన్న ఇక్కడి నుంచి సరఫరా చేయకుండా ఆంధ్ర ప్రాంతంలోని కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా తద్వారా వారు లాభం పొందే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగానే ఇక్కడ చేప కేంద్రాల ఉత్పత్తి కేంద్రాలను ఉపయోగించుకోవడం లేదన్నది చెప్పగలుగుతాం. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే వాకిటి శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు చేసి కండిషన్ పర్ఫెక్ట్ చేస్తుంటే కొన్ని రిటర్న్ పోయి నాణ్యతలు గల చేపలు వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏంటి? వాకటి శ్రీహరి గారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రాష్ట్రంలో అధిక భాగం మత్స్య కార్మికులు ముదిరాజులు ఉన్నారు కాబట్టి 1000 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బడ్జెట్ 120 కోట్ల బడ్జెట్ పెంచి నాణ్యమైన పిల్లలను చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే 10 సంవత్సరాలు 2016 నుంచి కూడుకపోయి అవినీతి అనేది గడ్డగట్టి దానిని ఆ అవినీతిలో భాగంగా ఉన్న ఈ అధికార వ్యవస్థను కానీ ఈ వ్యవస్థను కానీ ఇప్పటికిప్పుడే మార్చలేని పరిస్థితుల్లో కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరం 20 నుంచి 30% మార్పు జరిగి మంచి పిల్లలు వాకటి శ్రీహరి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విడుదలవుతున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మత్స్యశాఖ గురించి కొన్ని వివరాలు తెలిసారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.